తీసుకున్నాటం తప్పితే వేరేది లేదనేది మాకున్న సమాచారం. ఓకే, మస్తాన్ రావు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి సార్ ఇది అరెస్టులు హడావిడేంటి? అవతల వంశీ చాలా కష్ట సమయంలో ఉన్నాడట, ఆయన ఊపిరి కూడా తీసుకులేకపోతున్నారట, ఆయనకి బెయిల్ రానియకుండా అడ్డుకుంటున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని. ఒక పక్క గచ్చిబౌలిలో ఫంక్షన్లో హాజరయ్యాడు కొడాలి నాని అంటే ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు, వైద్యులు ఆ పర్యవేక్షణలో ఆయన ఉన్నారని చెప్పి వైసీపీ ఆయన అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 వీక్షకులందరూ కూడా. ఇప్పుడు ఇలా వల్లభనేని వంశీ గారికి సంబంధించి కానీ కొడాలి నాని గారికి సంబంధించి కానీ మీరు మనం రికలెక్ట్ చేసుకుంటే కనుక లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు చెప్పారు, గుడివేడ గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, రెడ్ బుక్ చాప్టర్ 2 అనేది వాళ్ళకి రాసి పెట్టింది, దానిలో వాళ్ళకి సంబంధించిన ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో వాటికి సంబంధించి తెరవబోతున్నాం, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా జాగ్రత్తగా వాటికి సమన్వయం చేసుకోవాలనేది ఆయన అక్కడ ప్రకటించారు. ఆయన ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేస్తున్న సందర్భంలో. అవును. సో ఇప్పుడు ఏదైతే అక్కడ ప్రకటించారో అది వల్లభనేని వంశీ గారికి విషయంలో అక్షరాల అమలు జరుగుతుంది. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మామూలుగా సత్యవర్ధన్ యాక్చువల్గా ఆయన భువనేశ్వర్ గారి కేసుకి సంబంధించో లేకపోతే సామాజిక మాధ్యమాలకు ఇచ్చారనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన అనూహ్యంగా సత్యవర్ధన్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ దాడికి సంబంధించి వ్యవహారంలో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మనం చూస్తే గ్రావెల్ కావచ్చు, లేకపోతే అక్కడ ఇళ్ల పట్టాలు కావచ్చు, వరుసగా కేసులు వస్తా ఉన్నాయి. పీటీ వారెంట్ తీసుకుంటున్నారు, ఒక దానిలో బెయిల్ వస్తే ఇంకో దానిలోకి అట్లా ఇప్పుడు గత 3 నెలలుగా ఫిబ్రవరి నుంచి ఇప్పుడు అరెస్ట్ అయిన కంటిన్యూగా రిమాండ్ లో ఉంటున్న పరిస్థితి. రెండోది అంటే ఆయనకి ఆరోగ్య సమస్య అంటే నిజంగా సాధారణంగా ఈ వ్యక్తులు ఎవరు కూడా కొద్దిగా హైఫైగా లైఫ్ లీడ్ చేసే వ్యక్తులు కాబట్టి ఒకసారిగా జైలు వాతావరణం కానీ అక్కడ అవి కానీ సహకరించే పరిస్థితి ఉండదు. వాళ్ళు మొత్తంలోనే చెప్పారు మాకు కొన్ని సౌకర్యాలు కావాలని, వాటిని కొంత మేరకు మాత్రమే కోర్టు లేకపోతే దర్యాప్తు అధికారులు అనుమతి ఇచ్చారు తప్పితే మిగతా ఆయన్ని ఇవ్వలేదు. సో ఇవాళ అయితే రాత్రి ఆయన్ని కంకిపాడు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆయన బాగా వామిటింగ్ చేసుకున్నారని, అదేవిధంగా ఆయనకి శ్వాస ఆడటం లేదంటే ఇప్పుడు విజయవాడ GGH లో ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది నాకున్న సమాచారం. ఇక కొడాలి నాని గారికి సంబంధించి ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే నిజానికి ఆయన ఎక్కడున్నారనేది నాకు సమాచారం లేదు, కానీ వార్తల్లో చూడటం చెప్తే హైదరాబాద్ లో ఉన్నారని. అయితే పోలీసులకు అందిన సమాచారం ఏంటంటే ఆయన ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ ఆయన కనపర్తి శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు రిపోర్ట్ నోటీసులు జారీ చేశారనేది పాయింట్. ఇంకోటేంటంటే కొడాలి నాని గారికి సంబంధించి పోలీసులు నిజంగా దృష్టి సారిస్తే ఇప్పుడు మీరు మన లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనం చూడొచ్చు. గోవిందప్ప బాలాజీ గారు ఎక్కడెక్కడో తిరిగి అక్కడెక్కడో విశ్రాంతి తీసుకుంటా ఉంటే అక్కడ కూడా వెళ్ళి అరెస్ట్ చేశారు. అంత బలం ఉంటుంది పోలీసులకు సంబంధించి దర్యాప్తు చేయగలిగితే. నిజానికి కొడాలి నాని గారికి ఉన్న కేసులకు సంబంధించి ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. ఆయన సంబంధించి గుడివాడకి సంబంధించి కేసులు ఉన్నాయి, లేకపోతే లోకేష్ గారిని చంద్రబాబు గారిని తిట్టారనే కేసులు ఉన్నాయి, గ్రామీణకి సంబంధించి విజిలెన్స్ దర్యాప్తు జరుగుతూ ఉంది. అరెస్టు చేయదలుచుకుంటే మాత్రం పోలీసులకు అడ్డైతే కాదని నేను అనుకుంటాను. అయితే ఇప్పుడు ఆయన వ్యవహార శైలికి భిన్నంగా ఉంటున్నారు. కొడాలి నాని గారు ఏంటంటే అయితే ఏంటి జైలు వేసుకుంటారు 4 రోజులు, అంతకంటే ఏం చేయగలరు, అంతకంటే ఏం చేయలేరు కదా అని ఒక నిర్భయంగా మాట్లాడే వ్యక్తి ఈ విధంగా దుస్థితి రావటం పట్ల కొంత వాళ్ళ అభిమానులు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించి. కానీ ఎందుకంటే జగన్ గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు, భారతి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడారు, సవాల్ చేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ చూసాం. సో అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఆయన తప్పించుకుంటున్నారనే వార్తలు రావడం. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, నిన్న లిక్కర్ కేసుకు సంబంధించి వస్తే రండి అరెస్ట్ చేసుకోండి అనేది ఆయన సవాల్ విసురుతున్నారు కూటమి సర్కార్కి. నిన్న మనం చూసినట్లయితే మీకు దానిలో కనుక నా సంతకం కూడా లేదు, ఒకవేళ ఉన్నది మీరు అనుకుంటే కనుక వచ్చి అరెస్ట్ చేసుకొని విజయవాడలోనే ఉంటారని చెప్పారు. సో అదే విధమైన వైఖరి కొడాలి నాని గారికి కూడా ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే ఆయన కొద్దిగా ఆ విధమైన రాజకీయాలు చేశారు కాబట్టి అనేది నా ఉద్దేశం. సో ఖచ్చితంగా అరెస్ట్ అయితే తప్పదంటారు? ఖచ్చితంగా అండి. ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన అందరూ దాదాపు 7-8 మంది మంత్రుల్ని వివిధ
రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, నిధులు కావచ్చు, బలకచర్ల ప్రాజెక్టు కావచ్చు, అనేక వాటికి సంబంధించి కలిశారు. అయితే అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో మనం ఒకటి గమనించాలి. ఏంటంటే ఆయన శాంతి భద్రతల సమస్య మీద చర్చించారు రాష్ట్రంలో. అదేవిధంగా నేరాలు బిఎన్ఎస్ చట్టాలకు సంబంధించి క్రిమినల్ లా ప్రొసీజర్స్ కొన్ని మారాయి. సెక్షన్స్ ఇప్పుడు మనకి 111 పెడతా ఉన్నారు ఎక్కువ మంది మీద సోషల్ మీడియాలో. సో వాటికి సంబంధించి సమీక్ష జరిగింది. మీడియా వాళ్ళు అడిగినప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. సో ఖచ్చితంగా ఇప్పుడు అంతిమ లబ్ధిదారు అనే విధంగా దర్యాప్తు అధికారులు చెప్తా ఉన్నారు. అంతిమ లబ్ధిదారు అనేది పేరు చెప్పకపోయినా జగన్ గారు అనేది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. సో ఖచ్చితంగా జగన్ గారి అరెస్ట్ కి సంబంధించి అక్కడ చర్చ జరిగి ఉంటది అనేది ఉంటది. ఎందుకంటే జగన్ గారు కానీ పేర్ని నాని గారు కానీ ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని గారు జగన్ గారి అరెస్ట్ దిశగా వీళ్ళు వేస్తా ఉన్నారు అడుగులు అనేది. సో వాళ్ళు పోలీస్ అధికారులు ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళ అధికారంలో ఉన్నారు. కొంతమంది పోలీస్ అధికారుల దగ్గర నుంచి సోర్స్ ఉంటుంది వాళ్ళకి. సార్ నెక్స్ట్ మీకు సంబంధించి కొన్ని పత్రాలు రెడీ అవుతా ఉన్నాయి, లేదంటే లిక్కర్ స్కామ్ సంబంధించి కొంతమంది చెప్పినట్టున్నారు మీ పేర్లు, సో మీకు కూడా అరెస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా పేర్ని నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ అరెస్ట్ తాలూకు కామెంట్స్ అనేది వాళ్ళ నోటి నుంచి వచ్చాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. కొంతగా విశ్లేషిస్తే కనుక జగన్ గారు ఆ విధంగా వస్తే రండి అరెస్ట్ చేసుకోండి అని చెప్పడం, పేర్ని నాని గారు ఏమో అరెస్ట్ చేయడం, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా జగన్ గారిలో వణుకు పుట్టుతుంది, ఆయన అరెస్ట్ అయిపోతారు త్వరలో అని చెప్పడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా జగన్ గారికి సంబంధించి అరెస్ట్ దిశగా కూటమి సర్కారు అడుగులు వేస్తుందని చెప్పచ్చు. అయితే ఈ అరెస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా చేస్తే కొంతవరకు ఇక్కడ కూటమి సర్కారు కానీ తెలుగుదేశం పార్టీకి బాగుంటుంది, ఆయనకి సింపతి రాకుండా అనేది కూడా కొన్ని వార్తలు నడుస్తూ ఉన్నాయి. అంటే బీజేపీ ఆ రకంగా చేస్తుందంటారా? ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రులాగే చూస్తారని కదా, రెండు కళ్ళ సిద్ధాంతంలో ఉన్నారు మోదీ గారని కదా. అంటే వర్మ ఇక్కడ ఇప్పుడు మనకి కేజ్రీవాల్ సంగతి చూసాం. అక్కడ కేజ్రీవాల్ వేరండి, అంటే కేజ్రీవాల్ పరిస్థితి వేరు కదా. డిపెండెన్స్ గతంలో ఉన్న